జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. దేవుడా, ఎలాగైనా మా అమ్మ కోరిక తీర్చు స్వామి. ఇంతకు మించి నేనేమి అడగను. రాణమ్మా, మరి అబ్బాయి పెళ్లి బట్టలకి డబ్బులు? అవి కూడా రెడీగా ఉన్నాయి అన్నయ్య గారు. మాట అంటే మాటే. అమ్మా, కాబోయే వధూవారులిద్దరినీ కూడా ప్రదక్షిణాలు చేసి రమ్మని చెప్పండి. అమ్మ విష్ణు, ఇలారా. బాబు వరుణ్, మీరు వెళ్ళి ప్రదక్షిణం చేసిరండి. మేం వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుని వస్తాం. చెల్లిని తోడుగా పిలిచినా బాగుండేది. ఇప్పుడు ఈయన ఏమంటాడో ఏంటో. నువ్వింకా ఇంట్లో ఎందుకు చెప్పలేదు? అడిగేది నిన్నే. ఎందుకు చెప్పలేదు? అంటే ఈ పెళ్ళి అయిపోతే తర్వాత వీడేం చేయలేడనే ధైర్యంతో ఉన్నావా? మరెందుకు చెప్పలేదు? పెళ్లి కార్డ్స్ కూడా వచ్చేసాయి. ఇదేంటి ఇలా బెదిరిస్తున్నాడు వీడు? నన్ను పెళ్లి చేసుకుని మీ అమ్మ ఆనందాన్ని రెట్టింపు చేద్దాం అనుకుంటున్నావేమో. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. ఇక్కడేదో తేడాగా ఉంది. వీడియో తీయాలి. అయినా నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే సమాజంలో నాకు అవమానంగా ఉంటుంది. నీలాంటి చెవిటి దాన్ని చేసుకుంటే జీవితంతో నేను కాపురం చేయలేను. మీకు దండం పెడతానండి. మా అమ్మ ఆశల మీద నీళ్లు చల్లకండి. మా అమ్మ ఈ పెళ్లి మీద చాలా ఆశలు పెట్టుకుంది, కాదనకండి. నాకు వినిపించకపోవడం నా తప్పు కాదండి. ఆ దేవుడిచ్చిన లోపం. నేనేం చెయ్యను. పెళ్లి తర్వాత మేం చెప్పినా వింటాను. కావాలంటే ఇంట్లో 4 గోడల మధ్య కాపురం చేస్తాను. దయచేసి పెళ్లి ఆపకండి. నా కాళ్ళు పట్టుకుంటారు. నాకు ఇష్టం లేదని చెప్తుంటే వినవేంటి? నన్ను పెళ్లి చేసుకుంటే నీ జీవితం బుగ్గిపాలవుతుంది. అందుకే పెళ్లికి ముందే సింబాలిక్గా జరగదు అని చెప్తున్నాను. విష్ణు గారు, నేను ఇక్కడికి వచ్చాకే తెలుసుకున్నాను, మీ పెళ్లి విషయంలో ఏదో జరుగుతుంది. మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. నాకు అర్థం అవుతుంది. విష్ణు, మీ కష్టాన్ని ఎవరితో పంచుకోలేకపోతున్నారు. నీకు నేనున్నాను. ఇప్పటికీ నువ్వంటే నాకు ఇష్టమే. అది నేను బలవంతం చేయట్లేదు. నీ ఒపీనియన్ మీదే ఆధారపడుంది. బట్ నీకే కష్టం వచ్చినా మీ కన్నీళ్లు తుడవడానికి ఈ శ్రీకాంత్ ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. కళ్ళు తుడుచుకోండి.
ఏం చేస్తున్నావు? నేనేం చేయడం లేదు. ఇందాకటి నుండి గమనిస్తూనే ఉన్నాను. సెల్ పట్టుకుని తెగ వీడియోలు తీస్తున్నావు. ఇందాక కార్డు కాలిపోయింది నీ ప్లానే కదా? నేనెందుకు అలా చేస్తాను? మరి ఫోటోలు అవి తీస్తున్నావేంటి? ఇటివ్వు. తీయవే తీ. లాక్ ఓపెన్ చేస్తే గానీ దాంట్లో ఏముందో తెలీదు. లాక్ ఓపెన్ చెయ్యి. ఇందులో ఏమీ లేదని చెప్తున్నానా? చూడు, పెళ్లి సంబంధం ఓకే అయింది కదా అని దాన్ని పాడు చేసే ప్లాన్స్ వేస్తే మర్యాదగా ఉండదు. ఏంటన్నయ్యా? కృష్ణ, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇంపార్టెంట్ విషయమా? ఏంటన్నయ్యా అది? ఇక్కడ కాదు కృష్ణ, కాఫీ షాప్లో మాట్లాడుకుందామా? కాఫీ షాప్కి ఎందుకన్నయ్యా? ఏంటో ఇంపార్టెంట్ విషయం, ఇక్కడే చెప్పు. లేదు కృష్ణ, మనం కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందాం. నువ్వు కంపల్సరీగా రావాలి. నేను బైక్ మీద తీసుకెళ్తాను, ఓకేనా? ఇప్పుడే వస్తాను. అనయ్య, ఏంటి ఇంపార్టెంట్ విషయం అన్నాడు? కాఫీ షాప్కి ఎందుకబ్బా? ఏమై ఉంటుంది? చెప్పు సాగర్. సార్, మా పెళ్లి విషయం నేను మా సిస్టర్తో మాట్లాడాను. హెల్ప్ చేస్తానంది. మీరు కూడా కలుస్తానన్నారు కదా? అవును. ఎప్పుడు కలవాలి? మీరే టైం చెప్పండి సార్. నాకొక గంటలో అయినా ఓకే. ఎక్కడ సార్? కాఫీ షాప్లో కలుద్దామని చెప్పు. అక్కడ కాఫీ షాప్ బుక్ చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.